కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజలను కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్లే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు. తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో, కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి. తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఏళ్ళకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా, ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, TV9, NTV, ఏ ఛానల్లో BRK, RK, ERK, ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరు ఇచ్చిన వీడియోలు, మీరు ఇచ్చిన ఫుటేజీలు